దోసకాయ టమాటా పులుసు నేను చాలా వీడియోలు పెట్టానండి. మా మనవరాలతో కూడా ఒక వీడియో చేయించాను. సరే అండి, ఆ వీడియో చూడనోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా మీకు ఆంధ్రాలో అయితే ఇది కూర గురించి చెప్పక్కర్లేదండి. తమిళనాడులో తమిళోళ్ళు తినరండి, జలుబు అనేసి దోసకాయలు తినరు. మనం వచ్చేసి చాలా మంది ఉప్పు చేప, ఎండు చేప, ఎండు రొయ్యలు, మాంసము, తర్వాత వచ్చి మాంసం దోసకాయ వండుతారండి, రొయ్యలు వేసి వండుతారు, పచ్చి రొయ్యలు వేసి వండుతారు, ఎండు రొయ్యలు, మెత్తలు, చాలా వెరైటీలు దోసకాయనండి. ఏ కూరతో అయినా కలుపుకొని వేసుకోవచ్చు. దోసకాయ అన్ని కూరలో సెట్ అవుద్దండి. పుల్లగా టమాటా మాదిరి ఏ కూరలు వేసినా బాగుంటుందండి. నేను తాలింపులు వేసి పెద్దగా పొయ్యి మీద ఏం పెట్టనండి. మా అమ్మ ఇలాగే ఉండేవారు. దానికి నేను ఒక 2 స్పూన్ల నూనె కుండలో వేసుకుంటా. ఒక 2 స్పూన్ల నూనె, ఆ తర్వాత కొంచెం పసుపు అండి, కారం, అంటే కూరలో వేసేవన్నీ ఇప్పుడే వేసేస్తాం. ఒక స్పూన్ కారం, తర్వాత ఉప్పు, అన్ని కూరలో వేసేవన్నీ ఫస్ట్ వేసేస్తారండి. ఈ కూరకు సరిపడా ఉప్పు వేసేసాము. ఉప్పు, కారం, నూనె, పసుపు వేసేసాక 2 ఉల్లిపాయలు వేసాం కదండి, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఇగో 2 బఠానీలు కాయలు 2 కూడా వేసాను నేను ఊరికే, ఎప్పుడు తింటాకుంటే. ఒక దోసకాయని చేదు చూసి పుల్లగా ఉంటే వేసుకోవాలండి, చేదు ఉంటే పారేసేయాలి, కూర పడిపోద్ది. కంపల్సరీ చేదు చూసుకోవాలని. ఇదిగోండి 3 టమాటాలు కట్ చేశాను. ఇంకేం లేదండి, దీన్ని ఊరికే పైకి కిందకి కదిపేసి పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోస్తానండి. ఆ నీళ్ళు లో ఫ్లేమ్లో ఎగిరాక కూర గుజ్జుగా పుల్లగా ఉంటుంది. ఇంతే అండి, ఈ కూర చాలా ఈజీ. నాకు పని ఎక్కువ ఉన్నప్పుడు ఈ కూర వండేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటా. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు, అంటే లో ఫ్లేమ్లో ఉడికినాక కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. మీరు దుంపలు ఏమైనా వేసారనుకోండి, అది కూడా బాగుంటుంది, పుల్లగా బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. పొయ్యి మీద పెట్టేసా కూర, లో ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ పోస్తా, ఒక గ్లాసు. బ్రౌన్ రైస్ వండి పెట్టుకున్నానండి. నిన్న గంజి కూడా తీసి పెట్టుకున్నాను. ఇంట్లో దుప్పట్లు ఉన్నాయి, దుప్పట్లకు పెడదాం, మిషన్లో బట్టలు ఉన్నాయండి. సరే గంజి పెడితే బాగుంటాయి అనేసి గంజి తీసి పెట్టుకున్నా. ఇంకా వాళ్ళ ఫిల్టర్ చేసి కొంచెం బ్లూ వేసామంటే గంజి బట్టలకి బాగుంటుందండి. టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మనం వచ్చేసి ఈ కూర ఇలా తింటే బాగానే ఉంటుందండి. కొంచెం దోసకాయ ఉడకపోయినా, లేకపోతే టమాటాలు ఇంకా కొంచెం జ్యూసీగా ఉడకాలంటే ఇది మీడియం గ్లాసు నీళ్ళు పోసానండి. చిన్న గ్లాసు నీళ్ళు పోసి లో ఫ్లేమ్లో ఇంకా కొంచెం నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరకు వచ్చేదంటే కూర ఇంకా గుజ్జుగా బాగుంటుందండి, పుల్లగా ఉంటుంది. తినే కొలది తినబుద్ధి వస్తుంది. ఈ కూర అండి మనం పల్లెటూరులో మంచాల కింద అక్కడ ఆరబోసుకుంటారు. ఏం లేదంటే దోసకాయని పప్పు పచ్చడి ఏదో విధంగా వాడతారండి. 10 కిలోలు 20 కిలోలు కొని మంచం కింద పోసుకుంటారు. చిన్నవి కొంటారు, పెద్దవి కొనకూడదు. దోసకాయలు చిన్నవి కలర్గా ఉండేవి తీసుకోవాలండి. తినేటప్పుడు కట్ చేసి ఒక ముక్క తిని అప్పుడు కూర వండుకోవాలి. సరే, ఇది కొంచెం ఎగరనిద్దామండి. నేను బట్టలకు గంజి పడదామని రెడీ చేసుకున్నా. ఇది కొంచెం ఎగిరాక ఉంటే కొత్తిమీర వేసుకొచ్చండి, మళ్ళీ ఎగరనిద్దామండి. ఇదండి దోసకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు గుజ్జుగా పుల్లగా బాగుంటుందండి. మీరు ఇంకా కొంచెం దగ్గరగా కూడా రానియచ్చు. కొంచెం అండి, ఇంకా కొంచెం ఎగితే మీకు పుల్లగా గుజ్జుగా బాగుంటుంది. మనకి దగ్గరికి వచ్చేసిందండి. కొత్తిమీర ఉంటే వేసుకుని ఇంకా 2 నిమిషాలు పెట్టుకుని ఆపుకుంటే దోసకాయ పులుసు రెడీ అండి.